రైట్ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హై డ్రామా నెలకొంది. ప్రస్తుతం పోలీసులు అరకెపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అక్కడ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఏ మాత్రం అక్కడ ఇరువురు కార్యకర్తలు విధ్వంసం సృష్టించడంతో పోలీసులు అరకెపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే జరిగిన విధ్వంసం విషయం మనకి తెలిసిందే. ఆ తర్వాత అరకెపూడి గాంధీ కార్యకర్తలు అక్కడే బైఠాయించారు. అయితే పరిస్థితి కంట్రోల్లోకి తెచ్చేందుకు డీసీపీ కూడా అక్కడికి వెళ్లి ఒకవైపు కౌశిక్ రెడ్డితో మరోవైపు అరకెపూడి గాంధీతో మాట్లాడి సిచ్యువేషన్ అక్కడ ఉద్రిక్తంగా ఉంది కాబట్టి అరకెపూడి గాంధీ అక్కడి నుండి వెళ్లిపోవాలని, మరోవైపు కౌశిక్ రెడ్డి ఇంట్లోండి బయటికి రాకుండా ఉంటే పరిస్థితి కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందని డీసీపీ అక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇరువురు నేతలు ఏ మాత్రం మాట వినలేదు. అరకెపూడి గాంధీ కూడా అక్కడే కార్యకర్తలతో బైఠాయించడంతో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అవకాశం ఉండడంతో పోలీసులు అరకెపూడి గాంధీని అక్కడే అదుపులోకి తీసుకొని అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరోవైపు కౌశిక్ రెడ్డి పోలీసులపై సీరియస్ అయ్యారు. తనపై తన ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారని, కార్యకర్తల్ని ఎందుకు నిలువరించలేదని, ఇంత దూరం బిల్లాలోకి ప్రవేశించేంత వరకు కూడా పోలీసులు ఏమాత్రం చర్య తీసుకోలేదు. ప్రవేశించిన తర్వాత అక్కడ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన ఏమాత్రం కార్యకర్తలు కంట్రోల్ కాకపోవడం పోలీసులు కూడా చూస్తూ ఊరుకుండిపోయారంటూ కౌశిక్ రెడ్డి డీసీపీతోనే వాగ్వాదానికి దిగిన ఆ దృశ్యాన్ని ఒకవైపు చూస్తున్నాం. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఒక హై డ్రామా నెలకొనడంతో అరకెపూడి గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి అరకెపూడి గాంధీని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి కూడా అంతే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఇంటికి వస్తున్న అరకెపూడి గాంధీని సాధారణంగా ఆహ్వానిస్తానన్నారు. కానీ ముందే ప్రీ ప్లాన్డ్ గా దాడి చేసే ఉద్దేశంతోనే అరకెపూడి గాంధీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఆ విధంగానే దాడి చేశారంటూ తన ఇంటిపై దాడి జరిగిన దృశ్యాల్ని చూపిస్తూ పోలీసులకు ఆయన వివరించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇటు పోలీసులు కూడా ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయలేదు, విల్లాకొచ్చేంత వరకు ఎందుకు వాళ్ళని అదుపులోకి తీసుకోలేదు, విల్లాకొచ్చి అక్కడ విధ్వంసం సృష్టిస్తుంటే చూస్తూ ఊరుకున్నారే కానీ వారిని కంట్రోల్ చేయలేకపోయారంటూ డీసీపీపై ఆయన విరుచుకుపడ్డారు. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరైతే ప్రస్తుతం హై డ్రామా నెలకొంది. అరకెపూడి గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లోనే అరకెపూడి గాంధీని కార్యకర్తల్లో అభిమానుల్లో అక్కడి నుండి పోలీసులు తరలించబోతున్నారు. గచ్చిబౌలి పిఎస్ కు అరకెపూడి గాంధీని తరలిస్తున్నారు. సో గచ్చిబౌలి పిఎస్ కు పోలీసులు అరకెపూడి గాంధీని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సో అక్కడ పరిస్థితి కొద్దిసేపటి తర్వాత అయితే క్లియర్ అయ్యే సిచ్యువేషన్ కనబడుతోంది. కానీ రేపటి పరిస్థితి ఏంటి? కౌశిక్ రెడ్డి చెప్తున్నట్లు రేపు 11 గంటలకి మెదక్ బీఆర్ఎస్ కార్యాలయం నుండి భారీగా కార్యకర్తలతో అరకెపూడి గాంధీ ఇంటికి వెళ్తానన్నారు కౌశిక్ రెడ్డి. మరి రేపేం జరగబోతోంది? ఈ రోజు జరిగిన చర్య ఏదైతే ఉందో, విధ్వంసం ఏదైతే జరిగిందో దానంతటికీ ప్రతి చర్య ఉంటుందంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో మరి రేపేం జరగబోతోంది? ఇందుకు పోలీసులు ఈ రోజు జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ రోజు జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారా? మరి కౌశిక్ రెడ్డిని ఇంటి దగ్గర నిలవరిస్తారా? బీఆర్ఎస్ కార్యకర్తలు మెదక్ బీఆర్ఎస్ కార్యాలయానికి రాకుండా పోలీసులు అడ్డుకుంటారా? కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. భారీగా కార్యకర్తలు మెదక్ కార్యాలయానికి తరలి రావాలి. అక్కడి నుండి అరకెపూడి మేడ్చల్ బీఆర్ఎస్ కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చారు. మరి మేడ్చల్ కి కార్యకర్తలు రాకుండా పోలీసులు అక్కడే అడ్డుకుంటారా? ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటో చూశారు పోలీసులు. మరి జరిగిన విధ్వంసానికి ధ్వంసానికి ప్రతిచర్య ఉంటుందని కౌశిక్ రెడ్డి చాలా గట్టిగా చెప్పారు. పోలీస్ కమిషనర్ కే స్వయంగా ఆయన కాల్ చేసి ఈ రోజు జరిగిన విషయాన్ని ఆయన వివరిస్తూనే రేపు జరగబోయే విషయాన్ని కూడా, అంటే ఈ రోజు జరిగిన చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంటూ పోలీస్ కమిషనర్ కే ఆయన వివరించిన నేపథ్యంలో మరి రేపు ఏం జరగబోతోంది, ఎలాంటి విధ్వంసం జరగబోతోంది, పోలీసులు ఎలాంటి యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసుకోబోతున్నారు? ఈ రోజు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర జరిగిన పరిణామాన్ని చూసిన పోలీసులు మరి రేపైనా కొంచెం ముందుగా భద్రతను కట్టుదిట్టం చేస్తారా? కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చినట్లుగా కార్యకర్తలు రాకుండా నిలువరిస్తారా? ఈ విషయాలన్నీ ప్రస్తుతం ఇంకా సస్పెన్స్ గా మారాయి. ఇంకా కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర మాత్రం టెన్షన్ వాతావరణమే నెలకొంది. ప్రస్తుతానికి గచ్చిబౌలి పిఎస్ కి అరకెపూడి గాంధీని కార్యకర్తలు పోలీసులు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులే దగ్గరుండి దాడి చేయించారు. తన ఇల్లు ధ్వంసం చేస్తుంటే అడ్డుకోలేకపోయారు. ఒకవైపు గ్లాసులు పగలగొడుతున్నారు, ఇంటికి సంబంధించిన పెద్ద పెద్ద గ్లాసులు పగలగొడుతున్నారు. చేతికి అందిన దాన్ని పట్టుకొని విసురుతూ రాళ్ల దాడి, టమాటాలతో దాడి చేస్తున్న పోలీసులు నిలువరించలేకపోయారంటూ కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.